రాత్రైనా పగలైనా మనం పడుకుంటాం కదా, హైట్ పెట్టుకోవద్దు. నా బాడీ ఫుల్ బాడీ మొత్తం ఫుల్ బాడీ వెయిన్స్ ఉంటాయి కదా, వెయిన్స్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. అది మనందరికి తెలిసింది. అయితే ఆ బ్లడ్ సర్క్యులేషన్ జరిగేటప్పుడు ఇక్కడ స్కల్ ఇన్సైడ్ వెయిన్స్ ఉంటాయి కదా, వెయిన్స్ ఆర్టరీస్, అవి ఎట్లుంటాయి, స్మూత్గా ఉంటాయి. మరి అంత హెవీగా ఏమి ఉండవు, స్మూత్గా ఉంటాయి స్కల్ వెయిన్స్ ఆర్టరీస్. మన బాడీలోంచి ఇట్లా సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. మనం నార్మల్గా ఇట్లా నార్మల్గా కాకుండా ఇట్లా హైట్ ఇట్లా పిల్లో పెడితే అట్లనే కదా వస్తుంది. అట్లా పెట్టినప్పుడు ఏమవుతుంది, సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. అంటే ఇప్పుడు మనం వెహికల్ వెళ్ళేటప్పుడు ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకో, ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర క్లచ్ పట్టుకుంటారు కదా, బ్రేక్ పట్టుకుంటారు కదా, స్లో అవుతుంది కదా బండి. అట్లనే మనం హైట్ ఇట్లా పెట్టినప్పుడు తల కింద సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వెంటనే రావు, స్లో వస్తాయి. కాబట్టి మెడ, ఈ స్పైన్ దగ్గర నొప్పి రావడం, ఇక్కడ నొప్పి రావడం, తలనొప్పి రావడం, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ఏవో ఒకటి. అది అది గ్రహించరు, ఎందుకో వస్తుంది, నిద్రలో పట్టేసింది, ఎందుకో వస్తుంది అని అనుకుంటూ ఏదో ట్యాబ్లెట్స్ మసాజ్ చేయించుకోవడం అట్లా చేస్తారు. కాబట్టి ఎందుకు న్యాచురల్గా ఇలా అలవాటు చేసుకోండి. ఇంతకుముందు ఒకవేళ పెట్టడం అలవాటు ఉంటే అది తీసేసి స్లోగా మీరు పెట్టుకున్న దానికన్నా కొంచెం తక్కువ చేసి, మరి తర్వాత మళ్ళీ కొంచెం తక్కువ, అట్లా అసలు వితౌట్ పిల్లోతో పడుకోవడం, నిద్రపోవడం అలవాటు చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది. చాలామంది హెడేక్ అని చెప్పి ఇట్లా తల గుంజుతుంది, నరాలు గుంజుతున్నాయి, ఇట్లా అట్లా ఇట్లా ప్రెస్సింగ్ చేయమని, ఒత్తమని అట్లా సఫర్ అవుతూ ఉంటారు. ఇది ఇలా చేస్తే తలలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, హెడేక్ ఉండదు, మైండ్ ఫ్రెష్ ఉంటుంది. అది చెప్పడం ఓకేనా. వితౌట్ పిల్లోతో పడుకోవడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఇంకా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.